ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ చిట్ ఫండ్ కంపెనీ చేసిన మోసానికి అందులో పనిచేసే ఉద్యోగి బలైపోయాడు. బాధితుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాచలం పట్టణంలో కనకదుర్గ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడుస్తున్న ఓ చిట్ ఫండ్ సంస్థలో శ్రీనివాస్ బ్రాంచ్ డెవలప్మెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఖాతాదారులు చిట్టీల రూపంలో కంపెనీకి ప్రతి నెల నగదు చెల్లించారు. కొన్నాళ్ల తర్వాత చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో ఖాతాదారులు తాము కట్టిన డబ్బు తిరిగి చెల్లించాలని శ్రీనివాస్ పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి భరించలేని శ్రీనివాస్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ లేఖ రాసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన భర్త మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మృతుని భార్య కోరింది. 6 months నుంచి ఆయనకి చిట్ ఫండ్స్ నుంచి హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. ఫోన్ కూడా ఆఫ్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన అందులో ఏజెంట్ మాత్రమే కదా, ఆయన అంతా చేసేది ఆయన చేశారు. ఆయన స్టేషన్కి వచ్చి రెస్టారెంట్కి వచ్చి గొడవ చేయాల్సింది అంత తప్పు ఆయన ఏం చేశారు. రాత్రి కూడా చాలా బాధపడ్డారు. నిన్న రెస్టారెంట్కి వచ్చి కొంతమంది 5-6 ఉన్నారండి. రెస్టారెంట్కి వచ్చి గొడవ కూడా చేశారంట. ఫోన్ చేసి ఇలా చేసిందని చెప్పారు. స్టేషన్కి వెళ్తున్నా గొడవ అయిందని చెప్పారు. ఏంటి ఏమైందంటే నన్ను ఇమ్మంటున్నారు డబ్బులు, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, నా వంతు ప్రయత్నం నేను చేశాను కదా, నేను ఇప్పించాల్సింది ఇప్పించాను, నేను అందులో పని చేయట్లేదు కదా, నాకేంటి టార్చర్ అని 6 నెలల నుంచి బాధపడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాగే నా వల్ల కావట్లేదు, నేను చచ్చిపోతాను ఇలాంటి మాటలు అంటే నేను ధైర్యం చెప్పాను. నేను రెస్టారెంట్కి వచ్చి గొడవ కూడా చేశారంట అందరి ముందు. స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారంట. రాత్రి వచ్చి పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నా వల్ల కావట్లేదు, ఈ టార్చర్ నేను భరించలేనన్నాడు. ఏం కాదు, ఏదైనా మనం చూసుకుందాం అని చెప్పాను. తెల్లారికి బయటకు వెళ్ళి వచ్చారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు, వాళ్ళు కేసు పెట్టారని నెపంతో మిగతా వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అప్పుడు దాకా బాగానే ఉన్న మనిషి ఏమనుకున్నాడో ఏమో, 11:30-12 మధ్యలో లెటర్ రాసి పెట్టాడు. ఇలా లెటర్ రాసి పెట్టి ఫ్యాన్